స్వీకరించవయ్యా అంటాడు. అంటే స్వామి అన్ని విద్యలు అంత ఉద్దేశంగా నా దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను నా యొక్క అవిటితనం దేనికి పనికిరాదు, రాజ్యానికి రాజుగా పనికిరాదు అని చెప్పి కార్తవీర్యార్జునుడు కాస్త మొరపెట్టుకున్నాడు. అలా మొరపెట్టుకునేటప్పటికీ కార్తవీర్యార్జునుడు గురువు అయినటువంటి గర్గముని చెబుతూ ఉన్నాడు, ఆయన నీ యొక్క కష్టాన్ని తీర్చగలిగినటువంటి వాడు మన రాజ్యానికి సమీపంలో ఉన్నటువంటి సఖ్యాద్రి శ్రేణిలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినట్లయితే నీ తప్పకుండా మంచి జరుగుతుంది అన్నాడు. అటుతో ఎవరయ్యా అని చెప్పి ఆ దత్తముడిని అడిగేటప్పటికి స్వామి దత్తాత్రేయుడు ఉన్నాడు సఖ్యాద్రిలో, వెళ్ళి ఆశ్రయించు మంచి జరుగుతుంది కార్తవీర్యార్జునుడు అని చెప్పాడు. అనడంతో సరే అని చెప్పి పలుకున్నా బయలుదేరదామని చెప్పి కార్తవీర్యార్జునుడు కాస్త బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరేటప్పటికి తన గురువైనటువంటి దత్తముని చెబుతూ ఉన్నాడు, కార్తవీర్యార్జున నువ్వు వెళ్తుంది ఎవరి దగ్గరికి, దత్తాత్రేయుడి దగ్గరికి. ఆయన ఎలా ఉంటాడో తెలుసుకొని వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. ఆయన పెద్ద మాయావి, ఏది ఊరికినే ఇంటిని ఇవ్వడు, ఏం చేస్తాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. కాసేపు చక్కగా మధుమాంసాలు భక్షిస్తూ ఉంటాడు, మరో కాసేపు వేశ్యాలుడై ఉంటాడు, మరో కాసేపు ఉన్మత్తుడు పిచ్చివాడిలా ఉంటాడు. ఇలా అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడయ్యా, కాబట్టి జాగ్రత్త, వెళ్ళి స్వామిని ఆశ్రయించు, తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పి పంపించాడు. దాంతో కార్తవీర్యార్జునుడు కాస్త పరుగుగా ఎక్కడికి వచ్చాడు, సఖ్యాద్రికి వచ్చాడు, స్వామి వారి దగ్గరకు వచ్చాడు. చూసేటప్పటికి స్వామివారు అత్యంత వైభవమైనటువంటి యోగమాయలో భూమధ్య రేఖ ఎంత చక్కగా అయితే ఉంటుందో అంత నిటారుగా కూర్చొని యోగమాయలో ఉన్నాడు. ఆహా, స్వామిని ఈ సమయంలో మనం గమనించకూడదు అని చెప్పి తన వెంటనే గురువుగా అనుకున్నటువంటి వాడి ఆ చుట్టుపక్కల పరిసరాలని కూడా శుభ్రం చేస్తూ ఆ స్వామి ఎన్ని సంవత్సరాల పాటైతే యోగమాయలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడో అన్ని సంవత్సరాల పాటు కార్తవీర్యార్జునుడు కూడా శుశ్రూష చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అయిపోయిన తర్వాత స్వామివారికి ఏమీ తెలియని వాళ్ళలాగా యోగమాయ నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరికయ్యా నీవు అన్నాడు. స్వామి, నేనెవరో నీకు తెలియదు అంటే నేను నమ్మనయ్యా, నీవు విచిత్ర వేషధారివి, మిత్రానుగ్రహ ప్రదాదవు, కాబట్టి నేనెవరో తెలియదంటే నేను నిన్ను ఒప్పుకోనయ్యా అన్నాడు. అటువంటి కార్తవీర్యార్జునుడు అడిగినటువంటి బుద్ధి కుశలతను చూసినటువంటి వాడే కార్తవీర్యార్జున ఏం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి దత్తాత్రేయుడు అన్నాడు. దాంతో తక్షణమే స్వామి వారిని అడుగుతూ ఉన్నాడు, స్వామి నేను పుట్టపూర్వమే అంగవైకల్యంతో పుట్టానయ్యా, అవిటి చేతులతో, కాబట్టి నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నాకు ఎన్ని చేతులు కావాలి, సహస్ర బాహువులు కావాలి అన్నాడు. సరే నాయన మంచిది అన్నాడు. ఈ చేతులు పెట్టుకుని నేనేం చేసుకుంటాను, అందుకని ఈ భూమి మీద ఉన్నటువంటి సప్తద్వీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను ధర్మబద్ధంగా ప్రసాదించాలి అన్నాడు. దానికి కూడా స్వామి సరే అన్నాడు. ఇదైపోయిన తర్వాత